అంటే ఎన్నికల కోసమే డ్రామా చేశాడు. ఇలా కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. జరిగిన గతంలో దళిత బంధు మేము మొదలుపెట్టాం, దాన్ని క్లోజ్ చేశాడు. గొర్రెల పంపిణీది క్లోజ్ చేశాడు. అదే బీసీ బంధు క్లోజ్ చేశాడు. అదే తిరిగా మన రైతు బంధు దాన్ని కంటిన్యూ చేయక క్లోజ్ చేశాడు. మేము ₹1,00,000 రుణమాఫీ కూడా దాదాపు 80% చేశాం, దాన్ని క్లోజ్ చేశాడు. అంటే కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ కూడా ఆ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి గారు లేరు. ఆయన చేసిన హామీలో ఒకటి నిలబెట్టుకోలే. ఓ తెల్లారే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మరుస్తారు. నేను ఒకటే అంటున్నా, అది ఎవరి స్కీమ్? అది దానికి నువ్వు తులం బంగారం పెట్టి ఇచ్చినప్పుడే నీ స్కీమ్గా నువ్వు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా మోసం చేసేందుకే రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అలవాటు. మాయ మాటలు చెప్తాడు, అబద్ధాలు నిజంగా పలుకుతాడు, నిజాలు అబద్ధాలుగా మాట్లాడే తెలివి ఉన్న రేవంత్ రెడ్డి గారు అందరినీ ఇబ్బంది పెట్టి గుంజుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు ఇవాళ క్లియర్గా ఉన్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిన స్కీమ్స్ రివ్యూ చేసుకుంటున్నారు. నీళ్లు లేవు, కాళేశ్వరంకు ఆ వంక పెట్టావు, దేవాదులో మొత్తం బంద్ పెట్టావు, మొత్తం పంటలు ఎండిపోతానే. ఎవరు దీనికి కారణం? మీ కోఆర్డినేషనే. ఎంత ఎండలల్లో కూడా నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు.